బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్నీ ఒకడే. ఇది కాలకంటి కాంతి మధ్య క్షోభిణి. విక్షోభం అంటే క్షోభించడం, అక్కడ సూక్ష్మ రూపిణి. అప్పుడు మనస్సు సూక్ష్మ రూపాలు ధరించింది. చెట్టుగా, పుట్టగా, స్త్రీగా, పురుషుడుగా, చాటగా, చీపురుగా, సమస్తంగా మారింది. ఇదే కాలకంటి కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి. ఈ మనస్సును మనం అరికట్టుకుని జాగ్రత్తగా తీసుకోవాలని శిక్షణ ఇవ్వాలి. దానికోసం ఏం చేయాలి? పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్తోత్రం చదువుకునే పడుకోవాలి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాగ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరగ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శంకరాచార్య శివ మానస పూజా స్తోత్రంలో చెప్పిన మాట మహానుభావుడు స్వర్గీయ బాలు ఎంత అమరగానంతో పాడారు. దీన్ని అద్భుతంగా పాడాడు ఆయన మహానుభావుడు. ఆయనకి నివాళి ఈ సందర్భంగా. అమరగాయకుడు నిజంగా ఎంత బాగా పాడాడు. ఘంటసాల ఒకరు, బాలు ఒకరు. జాతి మరవలేని రెండు కళ్ళు అండి సంగీత సామ్రాజ్యంలో, రెండు కళ్ళు వాళ్ళు. అటువంటి పాటలు భక్తి గీతాలన్నీ పాడి ముక్తి పొందారు వాళ్ళు. ఆయన ఈ శ్లోకం పాడాడు, ఎంత అద్భుతంగా పాడాడు ఆయన. సరిగ్గా పడుకునేటప్పుడు మన ఆలోచన ఆత్మాత్వం, ఆ నేను నేను అని ఏదంటున్నామో అది నువ్వేనయ్యా. గిరిజామతికి మనస్సెవరయ్యా? పార్వతీదేవి. గిరిజామ సహచరా ప్రాణాక ప్రాణవాయువులే నా సహచరుడు. అంటే జీవితంలో మనకు కొందరు సహచరులు ఉంటారు కదా. పొద్దున్న లేవగానే మా స్నేహితులండి, మా భార్య అండి, మా ఆయన అండి, సహచరులే కదా వీళ్ళందరూ. మరి అవి నిజమైన సహచరులు ఎవరంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువులే మనకు సహచరులు. ఎందుకని మనం మెలకుగా ఉన్నా, పడుకుని ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, అసలు బతుకుంటే మనతో పాటు ఉండేవేవో అంటే ఊపిరి ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాస. మనస్సు అస్తమానం ఉంటుందని చెప్పిన మనస్సు శాంతించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఊపిరి శాంతించడం ఉండదు. అందుకే వైద్యులు ఎవరు మనస్సు డెడ్ అయిందనుకోండి, కోమాలోకి వెళ్ళాడు అనుకోండి, ఏం ఉండదు కదా. ఒప్పుకోరు. చనిపోయాడంటే ఒప్పుకోరండి, ఊపిరి ఉందంటారు. కోమాలోకి వెళ్ళేవాడు చంపాడంటే మనం ఏదో అంటాం కానీ డాక్టర్లు ఒప్పుకోరు. అవి కోమాలోకి వెళ్ళాడండి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల్లో రావచ్చు, 30 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పదు. ఎందుకంటే మనస్సు ఆలోచించట్లేదు కానీ ఎక్కడికి పోలేదు, ఉంది అక్కడ, ఆలోచించట్లేదు, ఆలోచించలేని స్థితి. కానీ ఎందుకంటే ఒప్పుకోరు, ఊపిరాడుతోంది. కానీ అదే నాడి కొట్టుకోవడం ఆగిపోతే ఈసీజీ గ్రాఫ్ కాగితం లోపల పెట్టగానే గిరి 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 అని సమానంగా వచ్చిందనుకో, తీసుకెళ్ళిపోవడం మాకు సంబంధం లేదంట. ఒక్కసారి కాగితం బయటికి లేక అయిపోయినట్టే అంట. ఎందుకని ఊపిరి ఆగడం నాడి లెక్క ప్రాణం పోవడానికి. అంతేగాని మనస్సు ఆగిపోవడం, మనస్సు ఆలోచించకుండా ఉన్న లెక్క కాదు. గాఢ నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడు మన మనస్సు రోజు ఆలోచించట్లేదు. అంత మాత్రం చేత పోయినట్ట మళ్ళీ పొద్దున లేవట్లా. అంటే కోమాలోకి వెళ్ళిన ప్రాణం చనిపోయినట్టు కాదండి లెక్క. ఇలా అయితేనే చనిపోయినట్టు లెక్క. అంటే ఊపిరే ప్రధానం. అందుకే సహచరా ప్రాణాగ. రాత్రి మనం భగవంతుడితో చెప్పుకోవాల్సిన మాట సహచరా ప్రాణాగ. శరీరం గృహం, ఈ శరీరమే ఇల్లు. పూజాతే విషయోపభోగ రచన. ఈ శరీరం ఇల్లు అయినప్పుడు, ఆత్మ నేను శివుడైనప్పుడు, నా మనస్సు పార్వతీదేవి అయినప్పుడు, నేను చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి పని శివార్చనే కదండి. అర్చన కానిదే ఉంటుందండి. అందుకే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సక్రమంగా చేయడమే దైవ పూజ. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మొట్టమొదట కనిపెట్టింది భారతీయ సంస్కృతి. ఇంగ్లీషు మాటల్లో దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ ఇంగ్లీషు భాష ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు, మన దేశానికి ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు. ఈ భాషలన్నీ నిన్నగాక మొన్న పుట్టినవి. భగవద్గీత ఎప్పటిది? 5000 ఏళ్ల క్రితం నాటిది. అందులో చెబుతాడు భగవంతుడు వర్క్ ఈజ్ వర్షిప్ అని. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగయ్యా అని అర్జునుడు అడిగితే కృష్ణుడు అంటాడు, అదేమిటయ్యా నీ ప్రశ్నలో ఉంది సమాధానం. అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, ఇంకా ఆరాధన ఏమిటయ్యా? నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ఆయన. ముందు అంతటా నిండి ఉన్నాడని నమ్ము. అంతటా ఉన్నాడు కానీ మా ఇంట్లో లేడంటే కుదరదు. అక్కడ మీ ఇంట్లో అంతటా ఉన్నాడని నువ్వే అన్నావు. అంతటా ఉన్నాడు అన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే. అది ఆరాధన అయ్యే విధంగా చూసుకో. అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, మన బాధ్యత మనం చేద్దామండి. లంచాలు ఎందుకండి? ఓవర్ యాక్షన్. జీతం కోసం ఎవడు పని చేస్తాడండి? వెంటనే వాళ్ళు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక రకాల సంఘాలు అందరూ దయచేసి ఆత్మవిమర్శ చేసుకుందాం. పని మీద దృష్టి పెట్టామా? ఇంక్రిమెంట్ మీద దృష్టి పెట్టామా? ఇదే గొడవ ఎంతసేపు. మనకేమిస్తారు, మనకేమిస్తారు, మనకేమిస్తారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం కదా, మనం పాఠాలు ఏం చెప్పాం, పని ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే సరిపోలా? అందరూ గుళ్ళో కడతారు, అందరూ అర్చనలు చేస్తారు, చేసే పని సక్రమంగా చేయరు.
ఏమయ్యా నువ్వు 2 లక్షలు లంచం తీసుకున్నావు అంటే మా పక్క ఆయన చూడలేదు, మీరు 2 కోట్లు నొక్కేయాడు అంటాడు. వాడికంటే వీడు మెరుగుట. మొత్తం మీద ఇద్దరు దుర్మార్గులే కదా, ఎక్కువ తక్కువ. కానీ ఈ పోలిక ఎందుకండి? మనం అంతా భగవద్గీత చదువుతాం, మనం అంతా గుళ్ళో పెడతాం, ఆత్మవిమర్శ చేసుకోము, చేస్తూనే ఉంటాం ఇక్కడ. దానికే భగవంతుడు చెప్పాడు, స్వకర్మణా తమభ్యస్త. నువ్వు ఉద్యోగం చేసావో, వ్యాపారం చేసావో, వ్యవసాయం చేసావో, ఏం చేసినా సక్రమంగా చేయి, నీతిగా చేయి, నిజాయితీగా చేయి. ఏమీ లేదు, ఇల్లు ఊడుస్తున్నావు, మంచిది, శుభ్రంగా ఊడు, మూలల్లో దుమ్ము కూడా పోయేలా ఊడు, ఓ చేట దగ్గర పెట్టుకో, ఎప్పటికప్పుడు ఆ దుమ్ము అందులో వేసేయి, చెత్తపొట్లో బారబోసి శుభ్రంగా ఊడు, అద్దంలా ఉండాలి. ఇలా ఇంకొక మనిషి ఊడవలేడు అన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఇల్లు ఊడవడం కూడా ఈశ్వరార్చనతో సమానం అండి. ఇప్పుడు మన పనులు మనకి విసుగురావు. సాధారణంగా మన పనులు మనకి విసుగెందుకు వస్తూ ఉంటాయంటే ఫలితం ఆశించడం వల్ల వస్తాయి. ప్రతి పనికి మీరు ఫలితం ఆశిస్తే విసుగు వస్తుంది, ఫలితం ఆశించకుండా చేస్తే విసుగు రాదు. అంతమంది ఒక వైద్యం చేసేటువంటి వ్యక్తి, నా వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు, చక్కచలక నవ్వుతున్నారు. రోగిగా వచ్చాడు, పాపం కడుపు చేత్తో పట్టుకుని వచ్చాడు, అమ్మ చచ్చిపోతున్నాను డాక్టర్ అయ్యా నువ్వేనయ్యా నాకు దిక్కు నువ్వేనా, నువ్వు చేత్తో పట్టుకుంటే నొప్పి పోతుందయ్యా అన్నాడు. అటువంటి ప్రాణికి మనం వైద్యం చేశాం, వాడు చిరునవ్వుతో వెళ్ళాడు. ఇంతకంటే పుణ్యం ఉందా? ఇంతకంటే పురుషార్థం ఉందా? వాడిని పిండేసి పీకేసి కూర్చోబెట్టేసి లేని మందులన్నీ రాసేసి, మనకి ఎంఆర్పి వాడు ఏమి, మందుల కంపెనీ వాడు ఏజెంట్ వచ్చి ఏ మందులు ఇచ్చాడో ఆ మందులే మళ్ళీ రాసేసి, పక్కనే మందుల షాప్ పెట్టేసి, అది మన బావమరిచేతే పెట్టించేసి, అందులో ఉన్న మందులన్నీ ఇందులో రాసేసి, ఈ మందుల రిప్రజెంటేటివ్తో కలిసి ఏకంగా విదేశాల టూర్లు ఇవాళ మందుల కంపెనీ వాడండి డాక్టర్లకు ఇస్తున్నవి విదేశాల టూర్లు, కార్లు కొనిస్తున్నారమ్మా, ఇల్లు కట్టిస్తున్నారు. అంటే ఏమవుతుందండి? వృత్తి మొత్తం కలుషితం అయిపోలా. నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా, డాక్టర్లు కాదు అందరిని కూడా, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, అందరినీ కూడా. 1,00,000 రూపాయల జీతం తీసుకునే ఉపాధ్యాయుడు కూడా 1వ తారీఖు కాదు 100వ తారీఖు కూడా కలగని ఆనందం పాఠం చెప్పగానే వెళ్ళిపోయేటప్పుడు ఒక విద్యార్థి మాస్టారు నా జన్మ ధన్యమైందండి అన్నప్పుడు కలుగుతుందమ్మా ఖచ్చితంగా. అది ఆనందం అనుభవించిన నాకు తెలుసు, మా చంద్రాజీ మాస్టర్కి తెలుసు. కొన్ని 100 మందిని తీర్చిదిద్దారు. ఇవాళ ఈ శ్రీనివాసు గారు కూడా ఆయన శిష్యుడే. ఆ ఆనందం ముందు పొందిన ఇంక్రిమెంట్లు, లక్షలు, వాటితో కట్టుకున్న ఇళ్ళు వాకిళ్ళు ఇవి ఎవడికి కావాలండి? ఎవడు కట్టుకోలేదమ్మా. సాలెగూడు కూడా ఇల్లు కట్టుకుంది, మనం కట్టాం గొప్ప ఇల్లు, దానికంటే గొప్ప ఇల్లు ఏం గట్ల. అది కట్టిన రత్నాల మేడ, అది కట్టిన వరసలు, అది కట్టిన ముత్యాల వరసలు మనం కట్టగలమా అండి? అంతకంటే గొప్పవా మన ఇల్లు ఇక్కడ? అంతకంటే నేను నిలుస్తాయా? సాలెగూడు గాలికి రాలిపోతుంది, మనము గాలికి రాలిపోయేవాళ్ళమే. ఇల్లు అలాగే ఉంటుంది, మనం బోడలా ఇల్లు కూలిపోతున్నాయి. ఈవేళ కట్టిన వెంటనే కూలిపోతున్నాయి. ఎంత గొప్పగా కడుతున్నారో, కట్టిన ఏడాదిగా కూలిపోతున్నాయి. కట్టేదే చిన్న ఇల్లు, అందులో మళ్ళీ కాళ్ళు జాపే వరకు పక్కింట్లోకి వెళ్ళిపోతాయి. చిన్న ఇళ్ళు, ఎప్పుడు భజ్యం చెప్పాను నేను, చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు. కారిడార్ అంటాడు, కారిడార్ అంతెక్కడ ఉందా? కారే కారిడార్ అంటే భార్య అటు ఎడితే భర్త ఇటు రావాలి, అయితే ఇద్దరు పట్టరు, ఒకళ్ళే పడతారు. చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడమీది గూళ్ళు మేడి పళ్ళు. అపార్ట్మెంట్ల మీద పద్యం చెప్పమంటే ఎప్పుడో చెప్పింది. చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడమీద గూళ్ళు మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు సర్వమ్ము కంబైండ్లు, చాపలేని కాళ్ళు సర్వమ్ము కంబైండ్లు, అవియు కూలిపోయే అయ్యో రామా అని పద్యం చెప్పాను. చిన్న ఇళ్ళు, చింతాకు వాకిలి. చింతాకు ఎంత ఉంటుంది? కారిడార్ అంటే చింతాకు. ఇంట్లో వంటిల్లు అదో రావాకు, అక్కడ తిరగడానికి లేదు. అక్కడ డైనింగ్ టేబుల్ వేసామంటే ఇంకేం లేదు, ఇంకేముంది అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, నువ్వు కూర్చోవడానికి లేదు. జరిపి కింద నుంచి వెళ్ళి కూర్చోవాలి కుక్క పిల్లలాగా. కింద నుంచి వెళ్ళి కూర్చోలో కూర్చోవాలి, డైనింగ్ టేబుల్ అయితే చోట్లేదు అక్కడ, కుక్క పిల్లలాగే కర్మీది. ఈ ఇళ్ళకి మళ్ళీ లక్షలు, ఇక్కడ 50 లక్షలు ఎడితే కానీ అపార్ట్మెంట్ కూడా దొరకదు. ఎవరో ముసలావిడ పూర్వకాలవాడు రామా అని కాళ్ళు చాపింది అనుకో, పక్క ఆయన వస్తాడు, నీ కాళ్ళు ఇందులోకి పెట్టావు ముసలావిడ అంటాడు. పక్కనే వచ్చింది వాడు గోడ, మరి ఏం చేయమంటావు? చాపలేని కాళ్ళు, పైగా అన్ని కంబైండే. బెడ్రూము బాత్రూము కంబైండు, డైనింగ్ హాలు కిచెను కంబైండు, హాలు డ్రాయింగ్ రూము కంబైండు, అన్నీ అటాచ్డ్. భార్య భర్త డిటాచ్డ్, ప్రతిదీ అటాచ్డ్. అక్కడే కంపు అక్కడే ఇంపు. మనం ఇక్కడ పడుకునే ఉంటాం, ఒకడు టాయిలెట్కి వెళ్తాడు. మన కర్మ అంటారు దీన్ని, కర్మ. ఇదివరకు ఈ గోల లేదు. పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు, ఎక్కడో పోయేవాళ్ళు ఎవరికి తెలిసింది కదా. మనం సుఖంగా పడుకునేవాళ్ళు. ఇల్లు అంటే పడుకోవడానికి, ఇల్లు అంటే అన్నం తినడానికి, ఇల్లు అంటే సుఖంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు కాదు ఇక్కడ. కానీ వచ్చిందా లేదా కర్మ. ఏం చేస్తున్నాం? అనుభవించడం మానేస్తామా?
ఇందులోనే మనం చేయవలసిందండి ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే ఉన్నప్పటికీ మనస్సులో పడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ముఖ్యంగా అన్నం తినేటప్పుడు మౌనాన్ని పాటించి మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామాన్ని జపించాలి. అంతకంటే కూడా గొప్ప విషయం ఒకటి ఉంది. రోజు ఒక నియమాన్ని పెట్టుకుని చేసుకుందాం మనం అందరం. నేను చేసే మీకు చెబుతున్నా. నేను ఖచ్చితంగా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి స్తోత్రం చదువుతాను, సోమవారం నాడు శివస్తోత్రం చదువుతాను, మంగళవారం ఆంజనేయ స్తోత్రం చదువుతాను, బుధవారం ఇంకొక అయ్యప్ప స్వామిదో రామచంద్రమూర్తి చదువుతాను ఖచ్చితంగా, గురువారం నాడు ఖచ్చితంగా గురుస్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం చదువుతాను, శుక్రవారం నాడు అమ్మవారి కాళిదాసు శ్యామలాదండకం చదువుతాను, శనివారం నాడు వేదాంత రెండేమో వెంకటేశ్వర స్వామికి సంబంధం సహా చదువుతాను. 7 రోజులు స్నానం చేస్తూ 7 స్తోత్రాలు చదువుతాను. అందుకే వాటి మీద మాట్లాడగలుగుతాను. అన్నీ నోటుకు వచ్చేసి. పైగా మా ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుంది అని చదివే స్తోత్రాన్ని బట్టి వారం ఏమిటో ఆలోచిస్తారు. బయటికి ఆ స్తోత్రం వినపడిందంటే ఇవాళ శుక్రవారం అన్నమాట, నాన్నగారు ఇది చదువుతారు. అనుకోకుండా పిల్లలకి అలవాటు అయిపోయిందండి. నా అదృష్టం అది. నేనేం చెప్పలేదు, వాళ్ళకి అలవాటైంది, వాళ్ళు అవి చదువుతారు. అలవాటైంది, కొంత చెవిని పడిందిగా. బయట అంత అరుస్తుంటే అక్కడికి. ఇది ఈ మ్యూజిక్, ఈ సంగీతం ఎంత ఉపయోగం అంటే నేను అమెరికాలో చూసాను. వీడికి కూడా గొప్ప ఆలోచన రా అనుకున్నా. వాడు అమెరికాలో ఈ రెస్ట్ రూమ్స్ అంటారు కదా, టాయిలెట్ అంటారు, అక్కడ ముందు బోర్డు పెట్టాడు, ట్రై టు సింగ్ ఏ సాంగ్ అన్నాడు. వీడికి ఈ గోల ఎందుకు అనుకున్నాను నేను. భజగోవిందం అనలేను, వాడు బతుకు అది కాదు. ట్రై టు సింగ్ ఏ సాంగ్ అనుంది. నేను అక్కడ ఇంటి యజమాని అడిగా, నాకు సరదా కదా ఏంటి ఇక్కడ ఈ ట్రై టు సింగ్ ఏ సాంగ్ ఏమిటంట. అదో సౌకర్యం లేండి. అనవసరంగా వీడు స్నానం చేస్తుంటే కాలకృత్యాలు అథవా రకరకాల ధ్వనులన్నీ వినపడతాయి. అవి ఏం వినపడకుండా వీడు పాట పాడితే గొడవ వదిలిపోతున్నాడు. ఓహో, ఇంత దురాలోచన ఉందన్నమాట వీడికి. దురాలోచన అనుకున్నాను. కనీసం స్నానం చేసేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి దండకం చదువుకోండి హాయిగా. ఇంకోటి, పొరపాటున చెడతేయడం మర్చిపోయినా మనం స్నానం చేస్తున్నామన్న విషయమైనా తెలుస్తుంది వీడికి. ఏమక్కర్లేదు, అది చాలు. వినపడుతుందిగా స్తోత్రం. పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. ఇదే భారతీయ నాగరికత. భారతీయ సంస్కృతిలో భౌతిక జీవనం వేరే, ఆధ్యాత్మిక జీవనం వేరే ఉండదండి. 2 కలిపే ఉంటాయండి. మామూలు ఆచారాల్లోనే అద్భుతమైన అద్వైత తత్వాన్ని ఇమిడించి పెడతా. For more videos like this, subscribe Big TV channel.